బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరూరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా. నేను దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను. అపోజిషన్ పార్టీలు అందులో ప్రధాన ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి, మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ 2 ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలా మంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్లు ఇదే వరకు కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే మేము చాలా స్పష్టంగా నేను పోయి వచ్చిన తర్వాత మా లీడర్స్ అందరినీ